బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులపై పోరులో కీలక ట్విస్ట్ వచ్చింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు వ్యూహకర్త గణపతి పరారయ్యారు. నేపాల్, మయన్మార్, శ్రీలంకల్లో ఓ దేశానికి వెళ్లినట్లు అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు. ఇప్పటికే గణపతి వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. 2018 వరకు మావోయిస్టు చీఫ్ గా వ్యవహరించారు ఆయన. దేశంలో నక్సలిజం, మావోయిస్టులు విస్తరణ వెనుక ప్రధాన పాత్ర గణపతిదే. ప్రస్తుతం మావోయిస్టులకు సలహాదారుగా కొనసాగుతున్నారు గణపతి. మావోయిస్టు టాప్ లీడర్స్ లో ఒక్కొక్కరిని భద్రతా బలగాలు ఏరువేస్తున్నాయి. 2026 మార్చి కల్లా మావోయిస్టు లేకుండా చేయాలంటూ అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాటులో మావోయిస్టులు బలహీనపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఎన్కౌంటర్స్ ని మనం చూస్తున్నాం. మరికొంతమంది మావోయిస్టులను ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా మావోయిస్టు వ్యూహకర్త గణపతి ఇప్పుడు పరారైనట్లు మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్లారు, దానికి సంబంధించి నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయనే డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం గణపతి నేపాల్ కానీ లేదంటే మయన్మార్ అటు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఒకవేళ ఆయన అదుపులోకి తీసుకుంటే మావోయిస్టులకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని అధికారులు తెలుసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు నగేష్? అలాంటి మావోయిస్టు పార్టీ సంధి అవస్థలోనే ఉంది. ఇప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అంటే 6-7 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ఉన్న మిగిలిన కొంతమంది కూడా చాలామంది కూడా నిరాశ్రయాలు, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి రోల్ మోడల్గా అంటే మావోయిస్టు పార్టీకి హీరోగా బయట జనాలు కూడా అంటే మాజీ మావోయిస్టులు కానీ, సానుభూతి పరులు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘం నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గానే భావించేవారు. ఎక్కడో కోయ జాతికి చెందిన హిడ్మా మారుమూల ప్రాంతం నుంచి ఒక పువర్తి అనే గ్రామం నుంచి తను ఆ గ్రామంలోనే కాక ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడలో ఉన్న సానుభూతి పరులు లోపల పనిచేసే దండకార్యంలో పనిచేసే మావోయిస్టులందరికీ హీరోగా కనిపించేవాడు. కానీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల పరిస్థితి ఏంటనేది కూడా చెప్పడానికి చాలా వరకు అవకాశం లేదు. అంటే మావోయిస్టులు ఏం చేశారు దండకారణ్యంలో, వల్ల నష్టపోవడమే ఎక్కువ ఉందని చెప్పి పోలీసులు డైరెక్ట్గానే మావోయిస్టులపైన ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బస్తర్ కానీ మిగతా ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేక వాళ్ళందరినీ అంటే కొంతమంది కొరియర్ల పేరిట ఇటుపక్క మావోయిస్టులు చంపడం, మరోపక్క పోలీసులు కూడా సేమ్ అదే యాంగిల్లో తీసుకొని చంపడంతో చాలామంది కుటుంబాలు కానీ చాలామంది ఆ ప్రాంతవాసులు కానీ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక గణపతి గురించి చెప్పాలంటే మావోయిస్టు పార్టీలో కీలకమైన ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గణపతి దేశం దాటి వెళ్ళిపోయాడని చెప్పి నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్, బర్మా లేదా శ్రీలంక ఏ దేశంలో తలదాచుకున్నాడు ఏంటనేది కూడా క్లారిటీ రావడం లేదంటున్నారు. అంటే ఆల్రెడీ వయసు అయిపోయింది, 76 ఏళ్ళున్న వయస్సున్న గణపతి వ్యూహకర్తగానే మావోయిస్టు పార్టీకి ఒక వెన్నుపూస లాంటి వ్యక్తి. ఎందుకంటే మాజీ జనరల్ సెక్రటరీగా తన పాత్రని చాలా వరకు నిర్వర్తించాడు. మావోయిస్టు పార్టీని ఒక దశకు తీసుకెళ్లడం కోసం రకరకాల వ్యూహాలు అన్నీ హిడ్మా లాంటి వాళ్ళను, దేవ్జీ కానీ మిగతా చాలామందిని తయారు చేయడంలో గణపతి పాత్ర చాలా ఇంపార్టెంటే. ఈ క్రమంలో గణపతి ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూలన్నింటినీ బయటి దేశం నుంచి గమనిస్తున్నా కూడా ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది కూడా కట్ అయిందని చెప్పచ్చు. ఇక హిడ్మా కూడా దండకార్యం నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం కూడా తను కూడా కాకినాడ సీపోర్ట్ నుంచి వయా చెన్నై మీదుగా శ్రీలంక పారిపోవడానికే బయటకు వచ్చాడని చెప్పి నిఘా వర్గాల్లోని కొంతమంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే దండకార్యంలో పరిస్థితులు బాగా లేవు కాబట్టి మావోయిస్టు పార్టీ డైరెక్ట్గానే హిడ్మా కానీ, దేవ్జీ కానీ మిగతా నేతలందరికీ ఎవరైతే ఉన్నారో అగ్రభాగానున్న సెంట్రల్ కమిటీలు, డీసీఎంలు అలాగే మిగతా ఈఎస్ఎంలు కావచ్చు, దళ సభ్యులు కావచ్చు వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు షెల్టర్ జోన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం వచ్చింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ప్రస్తుతం అంటే వర్షాకాలం పూర్తిగా ముగింపు దశకు వస్తుంది, చలికాలం తర్వాత వేసవికాలం పూర్తిగా ఆకురాలే కాలం టైంలో ఖచ్చితంగా దండకార్యంలో ఉండడానికి అవకాశాలు లేవు. మనల్ని
గుర్తిస్తారు, ఖచ్చితంగా ఎన్కౌంటర్లో చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైనా షెల్టర్ జోన్లో ఉంటే కనుక బతికి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ మనుగడ మళ్ళీ సాధించాలనుకున్నా కూడా, మీరు పార్టీలో చేరాలనుకున్నా కూడా మంచి టైం చూసుకొని మళ్ళీ రావాలని చెప్పి కూడా చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్లకు ఇప్పుడున్న దేవ్జీ వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి బయటకు పంపినట్టుగా తెలుస్తుంది. దేవ్జీ కూడా ప్రస్తుతం దండకార్యంలో లేడు, ఎక్కడో దగ్గర తలదాచుకున్నాడని చెప్పి నియోగ వర్గాలు గుర్తిస్తున్నాయి. నిన్న ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కోసం విస్తృతమైన గాలింపు జరిగింది. ఇప్పటికి కూడా గాలింపు కొనసాగుతుంది. ఇవాళ కూడా మారేడుమిల్లో టెక్ శంకర్ ఎన్కౌంటర్ కూడా మావోయిస్టు పార్టీని ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే హిడ్మాకు బ్యాక్గ్రౌండ్గా ఉండి మందు పాత్రలు అమర్చడం కావచ్చు, తను దాడులు చేయడం కావచ్చు, పోలీసులపైన దాడులు చేసి చంపడంలో టెక్నికల్గా చాలా అంశాలని కూడా ఖచ్చితంగా హిడ్మాకు చెప్పేవాడు. హిడ్మా టెక్ శంకర్ చెప్పడం వల్లే చాలా ఇష్యూలలో కూడా హతమార్చడంలో తనకు సహకరించిన వ్యక్తి ఇవాళ చనిపోయాడు. ఎందుకంటే టెక్ శంకర్ కానీ హిడ్మా కానీ మిగతా దళసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మొత్తం 13 మంది ఎన్కౌంటర్ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ ఎక్కడో దగ్గర షెల్టర్ జోన్ తీసుకోవాలనే ఆలోచనలతోనే బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కాకినాడ అంటే మారేడుమిల్లి మీదుగా కాకినాడ సీపోర్ట్ నుంచి శ్రీలంక పారిపోవాలని చెప్పి ప్రయత్నమే హిడ్మా అని చెప్తున్నారు. హిడ్మా మాత్రం లొంగిపోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే హిడ్మా లేఖకు సంబంధించి కూడా ఇవాళ బస్తర్లోని ఒక జర్నలిస్టుకు లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశంలో భాగంగా తను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, హిందీ తెలుగు 2 భాషల్లో కూడా ఒక ఆడియో సందేశాన్ని కూడా మీకు త్వరలోనే పంపిస్తానని చెప్పి చాలా వరకు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని నిఘా వర్గాలు ఖండిస్తున్నాయి. హిడ్మా లొంగుబాటుకు ఎక్కడా ముందుకు రాలేదు. లొంగుబాటుకు వస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో అవకాశం ఉండే. తెలంగాణలోని నిఘా వర్గాలు కూడా హిడ్మా లొంగుబాటుకు చాలా వరకు ప్రయత్నాలు చేశాయి. ఆ ప్రయత్నాలు మాత్రం ఎక్కడ సఫలం కాలేదు. కానీ తను దండకార్యం నుంచి బయటకు వచ్చి మారేడుమిల్లు మీదుగా బయటకు వెళ్ళడానికే చాలా వరకు ఇంపార్టెన్స్ చూపించాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిఘా వర్గాలు కూడా ఇప్పటికే దండకార్యం ఖాళీ అయిన నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కూడా తలదాచుకునే చాలామంది మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఆటోనగర్లో, కాకినాడ కానీ ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా, అంటే వాళ్ళందరినీ పార్టీ ఆదేశించిన విధంగా వాళ్ళు ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేయడం కావచ్చు, రైస్ మిల్లుల్లో పనిచేయడం, లేదంటే బయట కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆటోనగర్లో కానీ, కాకినాడ కానీ, ఏలూరులో కానీ గత 20 రోజులుగా వీళ్ళంతా తలదాచుకున్నారు. ఆ తలదాచుకున్న క్రమంలోనే వాళ్ళు రెగ్యులర్గా కూలీ పనులకు వెళ్తున్నారు. కానీ వీళ్ళకి సంబంధించిన కొరియర్ వ్యవస్థని నిఘా వర్గాలు కూడా పటిష్టంగా ఉంచి తమకు వచ్చిన సమాచారంతోనే గత వారం రోజులుగా కూపీలాగుతున్నాయి. ఆ ప్రాంతానికి మారువేషాల్లో పోలీసులు వెళ్ళి ఎప్పటికప్పుడు వీళ్ళ కదలికలను గమనిస్తున్నాయి. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా దండకార్యం నుంచి వచ్చిన మావోయిస్టులు, దేవ్జీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇడ్మాకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులు కావచ్చు, వీళ్ళంతా ఉన్నారని పకడ్బందీ సమాచారంతోనే దాడులు నిర్వహించి 50 మందికి పైగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు టెక్ శంకర్ కానీ, హిడ్మా కానీ తమకున్న కొద్దిమంది సభ్యులతో బయట దేశాలకు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ఏపీ నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా తనకున్న ఖచ్చితమైన సమాచారంతో హిడ్మాని అలాగే టెక్ శంకర్ని ఎన్కౌంటర్ చేయడం ద్వారా కూడా దేశంలో ఉన్న ప్రతి పోలీస్ దృష్టిని మహేష్ చంద్ర లడ్డా ఆకర్షించాడు. ఎందుకంటే ఒక హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం అంటే ఖచ్చితంగా చాలా రాష్ట్రాలు కూడా హిడ్మాని వెంటాడుతున్నాయి. హిడ్మాని ఎన్కౌంటర్ చేస్తే తమకు గొప్ప పేరు వస్తుందని భావిస్తుంటాయి. ఈ క్రమంలో హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం ద్వారా మహేష్ చంద్ర లడ్డా దేశంలోని పోలీసులందరికీ హీరో అయ్యాడు. మహేష్ చంద్ర లడ్డా ఉన్న నెట్వర్క్తో హిడ్మాన్ కానీ, టెక్ శంకర్ కానీ, లడ్డా భార్య రాజేన్ కానీ ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది కూడా ఖచ్చితంగా హీరోయిజం కిందికి వస్తుందని చెప్పి నిఘా వర్గాలు కానీ మిగతా పోలీసులందరూ భావిస్తున్నారు. ఇప్పటికీ మహేష్ చంద్ర లడ్డా ఆపరేషన్ నెక్స్ట్ దేవ్జీ అలియాస్ తిప్పురి తిరుపతి పైన ఉంటుందని చెప్పి కూడా చాలామంది భావిస్తున్నారు. కానీ తెలంగాణలో కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడానికి ఈ మధ్య ముందుకు వస్తున్నారని చెప్పి సమాచారం. 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్తో పాటు దాదాపుగా 30 మంది మావోయిస్టులు అంటే ఏసీఎంలు కానీ, డీసీఎంలు కానీ 30 మంది లొంగుబాటుకు మరో 2-3 రోజుల్లో జరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా కొంతమంది నుంచి సమాచారం వస్తుంది. ఓవరాల్గా మావోయిస్టు పార్టీ దండకార్యాన్ని ఖాళీ చేసి ఎక్కడో తమకు తోచిన విధంగా తమకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం తలదాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక గణపతి మాత్రం బయట దేశాల్లో ఉన్నా కూడా మావోయిస్టు పార్టీకి సూచనలు కానీ, సలహాలు కానీ ఇప్పుడు ఎలాంటివి అందించే పరిస్థితి లేదు. ఒకవేళ
గణపతి తను అనుకుంటే మధ్యవర్తుల ద్వారా లొంగిపోవచ్చు, లేదంటే గణపతి కనుక ఇండియాలో అడుగు పెడితే గణపతి పరిస్థితి కూడా ఎన్కౌంటర్కు దారితీసే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్నాయి. నాగేష్, ఇప్పటికే చూసుకుంటే గణపతి పాత్ర అటు మావోయిస్టులకు సంబంధించి ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల విస్తరణకు కానీ లేదంటే దేశంలో నక్సలిజానికి వీటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఏదైతే వేరే ప్రాంతానికి తలదాచుకోవడానికి వెళ్ళారు, పారిపోయిన వార్తలు తెరపైకి వస్తున్నాయో మావోయిస్టులందరికి సంబంధించి ఇప్పుడు ఈయన పాత్రకి ఎంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు? సలహాదారుగా కొనసాగుతున్నారు కదా ప్రస్తుతం గణపతి. మావోయిస్టులు కనుక ఖచ్చితంగా ఎదురుదాడులకు తిరిగి మావోయిస్టు పార్టీ బలంగా ఉంటే కనుక గణపతి పాత్ర ఖచ్చితంగా విశ్లేషించదగ్గదే. కానీ గణపతి తన వయసు కూడా 76 ఏళ్లకు చేరుకుంది. తను కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణించే పరిస్థితి లేడు. కమ్యూనికేషన్ పరంగా చూస్తే కనుక మావోయిస్టులకు ఫోన్లో మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఎక్కడో దగ్గర సమాచారాన్ని చేరవేద్దామన్నా కూడా వాళ్ళ ప్రస్తుత పరిస్థితి బాగలేదు. ఇక కొరియర్ వ్యవస్థ కూడా సరిగా లేదని చెప్పచ్చు. కొరియర్లను నమ్మడానికి వీలు లేదన్న సంగతి నిన్నటి ఘటనతో అర్థమవుతుంది. ఆశ్రయం ఇచ్చిన ఎవరైతే కొరియర్లు ఉన్నారో దండకార్యం నుంచి ఇంకొక సమాచారం కూడా బయటకు వస్తుంది. దండకార్యంలో హిడ్మా తన ఆయుధాలన్నింటినీ వదిలేసి బయటకు వచ్చిన క్రమంలో కూడా హిడ్మాకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడైతే దండకార్యంలో ప్రస్తుతం ఉన్న దళ సభ్యుడే తను కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయి ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం ద్వారానే హిడ్మాను వెంటాడారు. హిడ్మాను వేటాడి ఎన్కౌంటర్లో చెప్పారని చెప్పి మరొక టాక్ కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ రకరకాల టాకులు వినిపిస్తున్న నేపథ్యంలో ఉన్న కొద్దిమంది సెంట్రల్ కమిటీ మెంబర్లు కావచ్చు, అలాగే డీసీఎంలు కావచ్చు, సీసీఎంలు కావచ్చు, పార్టీని నడిపించే విధంగా ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక బస్తర్ కానీ మిగతా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఉన్న తీవ్రమైన ఏవైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. మావోయిస్టులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉండలేరు, ఉండే పరిస్థితి కూడా కానరావడం అని చెప్పి పోలీసులే చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు ఉండడం వల్ల తమ ప్రాణాలకే ముప్పు జరుగుతుందని చెప్పి గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గ్రామస్తుల్లో ఉన్న కొద్దిమంది యువకులు ఉన్నా కూడా వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని, మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని, పోలీసుల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్నారని చెప్పి కూడా మధ్యలో బలిపశువులు అవుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఇంకో టాక్ వినిపిస్తుంది. సో ఓవరాల్గా మావోయిస్టు పార్టీ అనేది ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో లొంగుబాట్లు కావచ్చు, నెక్స్ట్ జరిగే ఎన్కౌంటర్లు కావచ్చు, అవన్నీ కూడా ఖచ్చితంగా మార్చి 26, 2026 మార్చి 30 వరకు ఖచ్చితంగా క్లోజ్ చేస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా చెప్పారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఈ నవంబర్ నెలలోనే పోలీసులకు టార్గెట్ ఇచ్చినట్టుగా సమాచారం. నవంబర్ 20 లోపు హిడ్మాని పట్టుకుంటారా, ఎన్కౌంటర్ చేస్తారా, రెండే విషయాలపైన మీరు తేల్చుకోండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతోనే ఈ ఎన్కౌంటర్ కూడా ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ కనుసన్నలో జరిగిందని చెప్పి కూడా మరో టాక్ వినిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ నెక్స్ట్ భవితవ్యం అనేది ఖచ్చితంగా ఒక చీకటి రోజులుగానే ఉండిపోతాయి. మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడుకునే ప్రస్తుత పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఇక అర్బన్ నక్సలైట్స్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ ఉంది. దాదాపుగా 60 నుంచి 70 మంది అర్బన్ నక్సల్స్ బయట ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇవాళ బండి సంజయ్ కూడా అర్బన్ నక్సలైట్లు కొంతమంది రాజకీయ నాయకులుగా చెలమవుతున్నారని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో ఇవన్నీ ఈ కామెంట్ల నేపథ్యంలో అర్బన్ నక్సల్స్ అనేది కూడా ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో యూనివర్సిటీలలో ఉన్నారు కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వాలు కానీ నిఘా వర్గాలు కానీ ఖచ్చితంగా వాళ్ళందరిపైన దృష్టి సారిస్తాయి. అంటే పోరాటాలు సమాజం పరంగా సమాజం బయట రోడ్ల మీద వచ్చి చేయొచ్చు, కానీ ఇంటర్నల్గా ఉండి తుపాకీ పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ ఎన్కౌంటర్ పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఇక మావోయిస్ట్ మార్చి ప్రధాన కార్యదర్శి గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన పరారైనట్లు తెలుస్తుంది. దేశం దాటి వెళ్ళినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. నిఘా వర్గాల ప్రకారం ఆయన ప్రస్తుతానికి దేశంలో లేనట్టుగా కూడా సమాచారం అందుతుంది. తన కోసం కూడా చర్యలు తీసుకునే అవకాశం